మిత్రుల నమస్తే, నేను మీ చిత్తలూరి. మళ్ళీ మీకు ఇవాళ ఇంకొక ఐకుతో పరిచయం చేస్తానండి. ఉక్కపోతలో నాకు తెలిసిన మొదటి పంక అమ్మ కొంగే. ఐ రిపీట్, ఉక్కపోతలో నాకు తెలిసిన మొదటి పంక అమ్మ కొంగే. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ది పాయింట్ అండి. మీకు దాదాపు మీరందరూ కూడా కోర్స్ యూ మైట్ బి డ్రివెన్ ఇన్ టు యువర్ చైల్డ్హుడ్ అండి. ఉక్కపోత ఇప్పుడు వేసవి సీజన్ విపరీతమైనటువంటి ఉక్కపోతలో ఉంటాం మనం. ఎండ తీవ్రత వల్ల గాలి లేదు. అట్లాంటి పరిస్థితుల్లో అమ్మ తన చీర కొంగుతో గాలి విసిరేది. నాకు అనుభవం ఉంది. కరెంట్ ఉండదు పక్కన. విలేజ్ లైఫ్లో, పేదరికంలో ఏమీ ఉండదు. విపరీతంగా ఉక్కపోస్తుంటుంది, చెమటలు గారుతూ ఉంటుంది. ఎటు పాలుపోయినటువంటి పరిస్థితి, దిక్కుతోచిన పరిస్థితి. ఆ టైంలో అమ్మ తన చీర కొంగుతోటి గాలి వీస్తూ ఉంటుంది బిడ్డకి, గాలి విసురుతూ ఉంటుంది బిడ్డకి. దట్ ఈస్ మదర్స్ లవ్ అండి. కాబట్టి నాకు తెలిసిన మొదటి పంక, అసలు పంకాలు ఎట్లుంటాయో నాకు తెలియదు, ఫ్యాన్ అంటే ఏంటో నాకు తెలియదు. ఆ రోజుల్లోకి వెళ్ళిపోండి ఒకసారి. 30-40 సంవత్సరాల క్రితం బాల్యానికి వెళ్ళిపోండి. నా అనుభవం నుంచి రాసుకున్నటువంటి ఐకు ఇది. ఉక్కపోతలో నాకు తెలిసిన మొదటి పంక అమ్మ కొంగే. నాకు వేరే పంకాలు, ఫ్యాన్లు ఏం తెలియదండి. మొదటిసారి మా అమ్మ తన చీర కొంగుతో నాకు గాలి విసిరేది. ఆనాటి జ్ఞాపకం ఈ రకంగా కవిత్వం మీ ముందుకు వచ్చింది. కోర్స్ ఇలాంటి అనుభవాలు కరెంటు లేకపోయినప్పుడు మీ అమ్మ కూడా మీ పక్కనే కూర్చోబెట్టుకొని మిమ్మల్ని ఒళ్ళో పడుకోబెట్టుకొని తన చీర కొంగుతో గాలి విసురుతుంది. ఎంత గొప్ప పంక అండి, ఎంత గొప్ప ఫ్యాన్ అండి అది. ఆ అనుభవం మీకు ఉందనుకుంటాను కదండి. మరోసారి ఐకో వినండి. ఉక్కపోతలో నాకు తెలిసిన మొదటి పంక అమ్మ కొంగే. లవ్ యూ, మీ చిత్తలూరి.